హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు బెంగళూరు హైవే, నేషనల్ హైవే 44. మనకు షాద్ నగర్ ఏరియా దాటిన తర్వాత టోల్ గేట్ వస్తుంది కదా, ఆ టోల్ గేట్ ఉన్న పేరు రాయికల్ టోల్ గేట్ అంటారు. టోల్ గేట్ దాటగానే 500 మీటర్స్ అవతల మనకు రైట్ సైడ్లో, హైదరాబాద్ నుంచి వెళ్తుంటే టోల్ గేట్ దాటగానే 500 మీటర్స్ అవతల రైట్ సైడ్లో ఒక డిటిసిపి లేఅవుట్ ఉంది. 2012-13లో వేసిన వెంచరు అది. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ వాళ్ళది లేఅవుట్. ఈ సరౌండింగ్లో మనకు కొత్త వెంచర్స్లో, అన్ని డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్స్లో హైవేకి 20,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ పైన రేటే ఉంది. మీకు చాలా ఛాన్స్ ప్రాపర్టీలో చాలా తక్కువ బడ్జెట్లో, తక్కువ ప్రైస్లో మీకు ఇందులో ఒక ప్లాట్ తీసుకొచ్చిన. ప్లాట్ వచ్చేసి మనకు 183 గజాలు అనమాట. ఇది మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ బడ్జెట్లో 50% పక్క వెంచర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ రేట్ అనమాట. అది కనిపిస్తుంది కదా, అది మూన్ రే ఫార్మాస్యూటికల్ కాలేజ్ అనమాట, రన్నింగ్ కాలేజ్. ఇది వచ్చేసి 2012లో వేసారు కాబట్టి డెవలప్మెంట్. ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మీకు మనకు హైవేకి 200 మీటర్లు మాత్రమే ఉంటుంది. మన ప్లాట్లో నిల్చుంటే మనకు హైవే కనబడుతుంది. ఈ కాంపౌండ్ వాళ్ళు వేసింది దీని పక్కది అనమాట ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి మనకు ఒక 4.5 ఎకరాల వెంచరు. బీబీజీ వాళ్ళు ఆ టైంలో వేసిర్రు ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అప్పుడు ఆ టైంలో మనకు 2,000-2,500 రూపాయలు పర్ గజం ఉండే. ఇప్పుడు వచ్చేసి ఈ సరౌండింగ్ ఏరియాలో 20,000 పైన ఉంది గజం. ఎందుకుందంటే అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి, కొత్త వెంచర్స్లో అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, రోడ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రైస్. సో అదే విధంగా ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా మాత్రం ఉండదు. ఇప్పుడే దీంట్లో డెవలప్మెంట్స్ ఏమీ లేవు కానీ వెహికల్స్ వచ్చి వెళ్ళడం వల్ల రోడ్స్ ఇట్లా ఎలక్ట్రిసిటీ అట్లాంటిది ఏం లేదు. సో కాకపోతే రోడ్డు ఆనుకొని ఉన్న దగ్గరకున్న వెంచర్ డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ అనమాట. ఓకేనా? మీరు తర్వాత ఇక్కడ ఇల్లు హౌసెస్ మనకు హైవే అంతా స్ప్రెడ్ అయ్యి అన్ని కమర్షియల్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్ప్రెడ్ అవ్వడానికి 200 మీటర్స్ స్ప్రెడ్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని అప్రూవల్స్, అన్ని పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వెంచర్లో మనకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. 183.33 183.33 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. డైమెన్షన్ సైజ్ వచ్చేసి 33 రోడ్ ఫేసింగ్ ఉంటుంది. లోపలికి పొడుగు 50 ఫీట్ ఉంటుంది. 33/50 డైమెన్షన్ సైజెస్. అన్ని క్లియర్ టైటిల్, క్లియర్ ప్రాపర్టీ, జెన్యూన్ ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నాకు సంప్రదించండి. చాలా తక్కువ బడ్జెట్లో వాళ్ళకి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంది, డబ్బులు అవసరం ఉంది కాబట్టి అమ్ముకుంటున్నారు. ఇదే వెంచర్లో మిగతా ప్లాట్స్ వాళ్ళకు డబ్బులు ఎమర్జెన్సీ అవసరం లేదు, వాళ్ళు రేట్ వచ్చిన తర్వాతనే అమ్ముతా అంటున్నారు. ఎందుకంటే పక్క వెంచర్లో డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్లో 20,000 నడుస్తుంది. మాకు ఈ డెవలప్మెంట్స్ లేవు కాబట్టి 15,000 రూపాయల గజం లాగానే మేము అమ్ముతాము, అంత తక్కువ అమ్మం అంటున్నారు. సరే ఓకే, లైట్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకు చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్. కేవలం స్పాట్ పేమెంట్ అయితే 11,000 రూపాయలు గజం. ఇంకా పక్క వెంచర్లలో అయితే మీరు కనుక్కున్న తర్వాత 4 చోట్ల తిరిగిన తర్వాతనే లాస్ట్కి మా వెంచర్ ప్రిఫర్ ఇవ్వండి, ఈ ప్లాట్కి ప్రిఫర్ ఇవ్వండి. అంతే. ఏ వెంచర్ ఏం రేట్ ఉందనేది వేరే చోట కనుక్కున్న తర్వాతనే ఇది తీసుకోండి. ఇందాక మన స్టార్టింగ్లో ఆర్చ్ చూపించాను కదా, ఆ ఆర్చ్ లోపలికి ఎంటర్ అవుతే లోపల ఇంకొక లేఅవుట్ ఉంది. వాళ్ళు మన వెంచర్లోంచి యాక్సెస్ ఉంటుంది అనమాట వాళ్ళకి వెళ్ళడానికి. సో మనకు 2 యాక్సెస్ ఉంటాయి ఈ మన వెంచర్లోకి రావడానికి. ఒకటి కాలేజ్ పక్క నుంచి ఒక రోడ్ ఉంటుంది, మట్టి రోడ్డు. ఈ వెంచర్లోంచి ఒక రోడ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన వెంచర్లోంచి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ వెంచర్లోంచి వెళ్తాం. జనరల్గా డిటిసిపి లేఅవుట్స్ అంటే ఒక వెంచర్లోంచి ఇంకో వెంచర్లోకి యాక్సెస్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో ఇస్తుంది. అలా కార్ వెళ్తుంది కదా, లోపలికి ఇంకొక వెంచర్ ఉంటుంది, ఆ వెంచర్లోకి వెళ్ళడానికి వాళ్ళు మన వెంచర్లో నుంచే వెళ్తారు. ఓకేనా? మనకు తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రైస్లో ఉంది. స్పాట్ పేమెంట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే డబ్బులు రెడీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నా నంబర్ కాంటాక్ట్ చేయండి. నా నంబర్ వచ్చేసి 8919067120. దీనికి వచ్చేసి మనకు రీజనల్ రింగ్ రోడ్ కూడా జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. 1 కిలోమీటర్ బయట వస్తుంది, అది మనం లోపల ఉంటాము. ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అక్కడి నుంచే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు చాలా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ రీజనల్ రింగ్ రోడ్ రావడం లేట్ అయినా హైవే వెంచర్ కాబట్టి మంచి అప్రిసియేషన్ ఉంటుంది. ఈ వెంచర్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంది, చాలా మంచి స్కోప్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ నాకు కాల్ చేయండి. జెన్యూన్ కస్టమర్స్, జెన్యూన్గా డబ్బులు రెడీ ఉండి తీసుకొని అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. టైం పాపి పీపుల్ కాల్ చేయకండి. మీకు లేఅవుట్, డైమెన్షన్ ప్లస్ ఇంకోటి లొకేషన్ పంపిస్తాను. మీకు నచ్చితేనే, ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. మా వెహికల్ అలాంటిది ఏం ప్రొవైడ్ చేయము, రీసేల్ ప్లాట్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడండి. నచ్చితే మనం ఫర్దర్ ప్రాసెస్ ముందుకు వెళ్దాము. నచ్చకపోతే ఇక్కడనే లైట్ తీసుకోండి. ఓకేనా? నా నంబర్ మళ్ళీ చెప్తున్నాను, 8919067120. నా పేరు హరీష్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము క్యాబ్ అలాంటిది ఏం ప్రొవైడ్ చేయమండి. ఇంట్రెస్ట్ ఉంటేనే వచ్చి చూడండి.